హలో అండి. ఈరోజైతే పాలకూరలో న్యూట్రిషన్స్ ఏం పోకుండా ఎలా పాలక్ పన్నీర్ చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో. ఫస్ట్ అయితే పన్నీర్కి కొంచెం సాల్ట్, కారము కలిపేసి కొద్దిగా మ్యారినేట్ చేసినట్టు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత పన్నీర్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. మెల్లిమెల్లిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లెయిన్ పన్నీర్ కంటే ఇలా చేసి వేయడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పాలకూరను కూడా వేసేసి మూత పెట్టి మగ్గించుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే బాయిల్ చేస్తారన్నమాట వాటర్ వేసి. అలా చేయడం వల్ల న్యూట్రిషన్స్ అనేవి పోతాయి అన్నమాట. ఇలా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టమాటాలు, 4 కాజు వేసి మంచిగా బ్లెండ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే కర్రీ కోసం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు 2, దాల్చిన చెక్క, యాలకులు, లవంగ, బండ పువ్వు అవి వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర అవి కూడా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఎల్లిపాయను దంచి వేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే అవి కొంచెం వేగిన తర్వాత ఒక 3 వరకు ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ చిన్న చిన్న కట్ చేసి. అవి వేగిన తర్వాత దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసేసి పసుపు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లోనే కారం, ధనియాల పొడి, సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం వేగిన తర్వాత పాలకూర పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసేసి మంచిగా అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మంచిగా మగ్గనివ్వండి. అప్పుడు పీసెస్కి మంచిగా కారం, సాల్ట్ అదంతా మంచిగా పడుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని అదే వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనకి ఇది మరిగి చిక్కగా అవ్వాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మరిగించుకోండి. అంతే, రెడీ.